వ్యభిచారి అయిన స్త్రీ అందరూ తనని రాలేసి కొడదామని ప్రయత్నించారు, చంపేద్దామని ప్రయత్నించారు. షీ థాట్ షీఈస్ అన్వర్ది. నాకు ఎటువంటి యోగ్యత లేదు బ్రతకడానికి, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు అన్నాడు, వారు నీ మీద రాళ్ళు వేయలేదా? అయితే నేను కూడా నిన్ను ఇక మీదట నేను కూడా నేను ఏ మాట అన్నాను, ఏ రాయి వేయను. బికాస్ గాడ్ డిడ్ంట్ కమ్ హియర్ టు జడ్జ్. ఆ కాలంలో హీ డిడ్ంట్ కమ్ టు జడ్జ్, హీ కేమ్ టు లవ్. అండ్ ఈ రోజు కూడా మీరు అనుకుంటుండొచ్చు అన్నాను, ఏ రాయి వేయను. బికాస్ గాడ్ డిడ్ంట్ కమ్ హియర్ టు జడ్జ్. ఆ కాలంలో హీ డిడ్ంట్ కమ్ టు జడ్జ్, హీ కేమ్ టు లవ్. అండ్ ఈ రోజు కూడా మీరు అనుకుంటుండొచ్చు, నేను ఇంత పాపము చేస్తాను, ఒకవేళ ఈ వారంలో దేవుడికి ఇష్టంగా బ్రతకలేదేమో, ఈ వారంలో దేవుడికి నచ్చినట్టు బ్రతకలేదేమో, లేకపోతే చేయొద్దనుకున్నది చేస్తూ దాని తర్వాత మరలా గిల్ట్ కాన్షియస్, అయ్యో ఎందుకు చేస్తానే అని. మనము పాపము చేసిన పాపము చేయకపోయినా యేసు ప్రేమ తరగని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. మీ మంచి క్రియలు బట్టి యేసు మిమ్మల్ని అధికంగా ప్రేమించాడు, మీ చెడు క్రియలు బట్టి యేసు మిమ్మల్ని హసించుకునే దేవుడు కాదు. ఆయన కోపగించుకుంటాడు, హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, కానీ ఆయన పేరే ప్రేమ. He cannot hate. He hates sin, but he does not hate the sinner. Do you believe? ఈరోజు ఆ గ్రహింపు ఉన్నవారు, ఎందుకంటే చాలా మందికి మీకు మీరు అలా నచ్చట్లే. ఐ హేట్ మై సెల్ఫ్, ఐ హేట్ మీ. ఇంకా నేనే ద్వేషించుకుంటే ఇంక దేవుడు కూడా నన్ను ప్రేమిస్తాడా? బట్ యూ హ్యావ్ టు బిలీవ్, యేసే మనల్ని నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇఫ్ యూ కుడ్ జస్ట్ అండర్స్టాండ్ హిస్ లవ్, ఆయన ప్రేమను మీరు నిజంగా గ్రహిస్తే, మన క్రియలు బట్టి కాదు, మన నీతి క్రియలు బట్టి కాదు, మన ప్రవర్తన ఇవన్నీ కాదు, ఇట్ విల్ గ్లోరిఫై గాడ్ మనము చేస్తే. కానీ ఆయన ప్రేమ మాత్రము మన ఎడలు ఎప్పుడు కూడా తరిగిపోదు. ఈ గ్రహింపు ఉన్నట్లయితే అపవాది అబద్ధాలన్నిటినీ కూడా మీరు రద్దు చేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ అన్లవ్డ్, యు ఆర్ హేటెడ్, యు ఆర్ ఆఫ్ నో యూజ్, నువ్వు పనికిరావు అనే మాటలు, నీ జీవితం ఎటువంటి ప్రయోజనం లేదు, నువ్వు బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే అనే మాటలు వినిపిస్తున్నాయా? సే జీసస్ లవ్స్ మీ. హల్లెలూయా.